బంగ్లాదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీపై నిషేధించింది యూనస్ ప్రభుత్వం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో హసీనా పార్టీపై నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హసీనా భారత్లో రక్షణ పొందుతున్నారు. ఆమెను తమ దేశానికి అప్పగించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్ అంశం బంగ్లాదేశ్ను నిప్పుల కుంపటిలా మార్చడంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయి ఆ దేశాన్ని వీడారు షేక్ హసీనా. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆమెపై బంగ్లాలో హత్యా అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మరణంతో హింసాత్మక ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండడంతో పాలన స్తంభించిపోయింది. బంగ్లాదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీపై నిషేధం విధించింది యూనస్ ప్రభుత్వం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో హసీనా పార్టీపై నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హసీనా భారత్లో రక్షణ పొందుతున్నారు. ఆమెను తమ దేశానికి అప్పగించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్ అంశం బంగ్లాదేశ్ను నిప్పుల కుంపటిలా మార్చడంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయి ఆ దేశాన్ని వీడారు షేక్ హసీనా. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆమెపై బంగ్లాలో హత్యా అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మరణంతో హింసాత్మక ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండడంతో పాలన స్తంభించిపోయింది.